హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పర్ట్ మ్యాన్. చాలా రోజుల క్రితం మన ఛానల్లో 2 వీడియోలు అయితే పోస్ట్ చేసినాం. అన్నోన్ మ్యారేజ్కి వెళ్ళి ఆ మ్యారేజ్ అటెండ్ అయ్యి, అంతేకాకుండా పెళ్లి కొడుకు పెళ్లి పిల్లకు ఒక గిఫ్ట్ ఇచ్చి వీడియో షూట్ చేసి ఛానల్ పెడితే ఆ 2 వీడియోల పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో అదే థీమ్ పైన అంటే ఇంకొక వీడియో అయితే షూట్ చేస్తున్నాం. ఏంటిది అంటే మన సబ్స్క్రైబర్స్ లో ఒక పర్సన్ ఆయన పెళ్లి అవుతుంది అన్నట్టు ఈరోజు అతను కార్డ్ అయితే పంపించిండు మాకు. మేము వస్తామని 1% ఎక్స్పెక్టేషన్ కూడా లేదు కావచ్చు. కాకపోతే మేమందరం ఏం చేయబోతున్నాము అంటే ఆ పెళ్లికి అటెండ్ అయ్యి ఆయనను సర్ప్రైజ్ అయితే చేయబోతున్నాం. ఇంతకుముందు ఒకసారి అతను ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని కలిసిండు గ్యారేజ్ దగ్గర. అంతేకాకుండా నిజామాబాద్ మీటప్కి పోయినప్పుడు మాకు ఈ కప్పు కూడా ఇచ్చిండు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈయననే అన్నమాట ఆయనే. సో ఇతని పెళ్ళికి మనం సర్ప్రైజింగ్గా అటెండ్ అయ్యి ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏవైతున్నాయో, రియాక్షన్స్ ఏవైతున్నాయో మనం చూసిన తర్వాత ఎట్లుంటాయి అనేది క్యాప్చర్ అయితే చేయబోతున్నాము. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కానీ ఒక డౌట్, ఏంటిది? పెళ్లి ఒక ఆయన కాకుండా కార్డు డిస్ప్లే మీద పెడతా. ఆయన ఐడి కింద ఏమన్నా అంటే రాజు నాని, కార్డులో ఏమన్నా అంటే ఏకైక పుత్రుడు అని ఉన్నది. ఆయన ఐడి కింద వాళ్ళ సినిమా కొడుకు పేరు పెట్టుకుంటాడా? గదే మరి పోదాం. ఒకవేళ ఆయన పెళ్ళి అయింది అనుకో, ఫస్ట్ దూరంకేం చూద్దాం. ఆయన పెళ్ళి అయితే ఉంటే బ్రో పిలిచిన వచ్చిన ఎక్స్పెక్ట్ చేశాను ప్రకారం అయితే ఇతనే ఈడికి వచ్చిన ఆయన, ఇతనే నిజామాబాద్ కలిసిన ఆయన, ఇతనే. అంతేకాకుండా ఇంటికాడ కలిసింది నాకు. అంతేకాకుండా పెళ్లి కూడా మీనదే. చూద్దాం ఎట్లుంటాయి. కాకపోతే చెప్తున్నా కట్నం ఫోన్ చేద్దామని. ఆయన పెళ్లి పిల్లల మీద ఉండొచ్చు. ఆయన ఫోన్ చేసి పెళ్లి చూద్దాం. సో ఫటాఫట్ మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళ విలేజ్ వచ్చేసి 80 కిలోమీటర్స్ అవుతున్నది. 80 100 ఉండని. ఫస్ట్ ఇన్విటేషన్ మన ఛానల్కి వచ్చింది పెళ్లి గురించి కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవుతామని అయితే అనుకున్నాము. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతాం. కప్ ఇద్దాం ఆయనకి, గిఫ్ట్ తీసుకుందాం పరి మధ్యలో. బైపాస్ దాకా ఎక్కించుకోపోతా, బైపాస్ కాడికే మలుగుతా. బైపాస్ దాకా వస్తారా? ఎక్కురి వెనక ఎక్కురి. కమ్మలకు లిఫ్ట్ కావన్నట్టు అందరు వెనకెక్కి. అది తెల్లారి మీద కాలు పెట్టకురి, టైర్ మీద కాలు పెట్టి ఎక్కురి, టైర్ మీద కాలు పెట్టి ఎక్కురి. మాకు లేట్ అవుతుంది. ఒక్కడేనట అందరు వస్తారేమో నేను అనుకుంటున్నా. ఎక్కినలే ఇప్పుడు ఎక్కిన వెనక అట్లా లోపల ఎక్కించుకుంది కదరా. 10 మంది వాడరు. కామారెడ్డి దాటిన తర్వాత విలేజ్ లొకేషన్ అవుతుంది. కామారెడ్డిలో ఒక మంచి గిఫ్ట్ తీసుకొని పోదామని నేనంటే జామ్గాడు ఏమంటుండో, మీటప్ కార్డ్ ఇచ్చిన గిఫ్ట్లు మస్తున్నాయి అన్న, ఒకటి ప్యాక్ చేసుకొని తీసుకోవాలి. గట్ట చిల్లర వేయద్దు. వాళ్ళు మన గురించి తెచ్చిచ్చారు. అన్నిట్లో ఇంకా పేరు రాసి ఉంటది. కప్పు అని చంపుతాను రా వీడు. 1 2 3 నువ్వు సైకిల్ తో మరి ఫోటో లేదు ఇప్పుడు గిఫ్ట్ కి తీసుకుందాం. ఫోటో కృష్ణుడికి ఉందాం. అయ్యో బయట బ్యానర్ కడతారుగా, ఫోటో తీసుకొని పోయి కట్టించుకున్నారు. సో ఇక్కడ నుంచి లొకేషన్ వచ్చేసి ఎంత దూరం ఉంది అంటే 62 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 1 hour 5 minutes బరాబర్. తినే టైం 1 వరకు అలా ఏరుతాము. కూరగాయల భోజనం ఉంటే కూరగాయలు ఉరి పెట్టుకుంటారట. సో ఫోన్ చేస్తామంటారు కదా ఆయనకు. మిస్ కావాలి, ఇలా తిన్నా ఆల్రెడీ పొద్దుగా తిన్నావారా? చాలా చెయ్యి
ఐఫోన్ ఇస్తే నంబర్ చెప్తాను రాజవాడు కూర తినబట్టి హౌస్ 24 రోజులు అవుతుందట. వాడు శనివారం కాక అంటే శనివారం ఇష్ట పెడతాడు ఇక. అంటే శనివారాలు ఇష్ట పెడితే 24 రోజుల నుంచి ఎక్కువనేనారా 27 రోజుల నుంచి స్ట్రీక్ నడుతుంది, నెల రోజుల నుంచి స్ట్రీక్ నడుస్తుంది. అంటే ఒక్క రోజు కూడా మనకు కౌస్ మిస్ కావాలి. గుడ్ అన్న ఆమ్లెట్ అన్న ఏదో ఒకటి పడుతూనే ఉన్నది. మర్చిపోలే మనం బ్రో నీ పెళ్ళి అయ్యాలా లేపుతాడా ఫస్ట్ నాన్నకనే వేసినాం అనుకో ఆయన బొత్తున్నామని తెలుస్తుంది. ఆలోచన కూడా ఉండదు ఆయనకు మనం మొత్తం అని నాకు తెలిసి 99% అని ఎక్స్పెక్ట్ చేయడు మేము పోతామని చెప్పేసి ఇస్తాం. నువ్వు కోతి మాట్లాడక మరి. హలో సార్ మాట్లాడు. అయ్యో ఆయననే మాట్లాడు వేరే మాట్లాడు. నేను మాట్లాడతా. వీడు అమ్మాయి లెక్కనే సేమ్. నేను స్వీటీని ఇది వచ్చింది అది ఆయన చూస్తే వెళ్తాయి. ఆయన పిల్ల వేరే పిల్ల అంటారు కదా. కనబడ తీరా ఫోటో ఆయననే లైట్ కనబడు. ఇవరి దాకా ఒక చిన్న డౌట్ ఉండే ఆయనైనా కాదా అని పెళ్ళి పెట్టుకున్నాడు కదా. అవసరం ఫోన్ చేసుడు ఆయననే చేసి ఆడుకుందాం. ఏమంటాడు చేద్దాం. నేను మాట్లాడన్నా. అరే నీ విజయ్ యూట్యూబర్ అని రాగాల ఆయన విజయ్. హలో ఈరోజు మీకు పెళ్ళా అన్న? హలో రాజా మాట్లాడే. ఈరోజు మ్యారేజ్ అడగా. అరే డీపీ వాట్సాప్ డీపీ తీసేరా. సెట్టింగ్స్ జల్దీ పాటు ఫ్లైట్ లోకి వెళ్ళి ఫస్ట్ ఎడిట్ కొట్టు రిమూవ్ కొట్టు. విజయ్ అని తీసేయి అదంతా. విజయ్ కుమార్ పడిగే ఏబిసిలు నెట్ ఆతలేదు. అయిందా ఇట్లా ఎట్లా ఫాస్ట్ గా నెట్ ఆడైతే లేదు ఫస్ట్. పెళ్లి దాకా అట్లా చూసుకుంటూ కూర్చుంటారా? మరి చూడండి ఏమో చెప్పలేము. స్పాట్ లో ఫ్లైట్ మోడ్ ఎక్కించిన అంటే కథ చూస్తాడు. తీసేసినావా? అది పోతలేదు. ఇప్పుడే అనేది నెట్ తీసారా నాయన. అవుతుందంటే ఆల్రెడీ ఖచ్చితంగా ఆడు ఉండే ఉంటాడు పెళ్లికాడ. ఫోన్ సౌండ్ వినవట్లే ఇంత ఉంది నీకు. ఇచ్చేద్దాం కప్పు. కప్పు అయినా కిచ్చుడు కాదురా ఆడ చూపిద్దాం రా. పోయిందా కోతి అని పెట్టారు. ఏం చెప్తారు లేడీస్ అయితే మాట్లాడనా? మన పెళ్లి లొకేషన్ కి కేవలం మనం 13 minutes డిస్టెన్స్ లో అయితే ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ కామారెడ్డిలో ఉన్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే గిఫ్ట్ కోసం వెతుకుతున్నాం. ఎక్కడైనా గిఫ్ట్ షాప్ టర్నింగ్ కాడ మూల మీద ఉంటుంది, పార్కింగ్ ఉంటుంది. పెద్ద గిఫ్ట్ తీసుకొని మనకి ప్రజెంట్ అయితే వేస్తాం. ఏదేమైనా ఖతర్నాక్ ఫోటో అయితే చూపెట్టిండు మనోడు.
ఇది ఫైనల్ చేసినాము, ఇది తీసుకోబోతున్నాం ఇక. ఇది మొత్తం మంచిగా ప్యాక్ చేసి ఇప్పుడు చూపెట్టిన గిఫ్ట్నే ఫైనల్ చేసినాం, దాన్ని ప్యాకింగ్ చేపిస్తున్నాము. అది ప్యాక్ చేయగానే చక్క ఏడ ఆగలేదు. చోటుగాడు ఒక టీషర్ట్ తీసుకుంటా అంటున్నాడు, టీషర్ట్ కూడా ఆగుతాం. టీషర్ట్ తొందరగా తీసుకొని లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పటికే బాగా లేట్ అయినా ఇంకా మన గిఫ్ట్. ఇంకా 13 minutesలో మనం లొకేషన్ రీచ్ అవుతాం. విలేజ్ నేమ్ వచ్చేసి టేక్రియాల్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి ఇంకా 2 minutes ఉంది. పెళ్ళి ఎక్కనో అది ఫైండ్ అవుట్ చేయాలి మేము. ఊర్లో అడితే ఎవరైనా చెప్తారు పెళ్లి ఫంక్షన్ హాల్ అయితే లేదు, వాళ్ళ ఇంటికన్నా అవుతుందట. డ్రోన్ లేపుదామా? అట్లా చూడవచ్చు. స్వగృహమున అంటే వాళ్ళ ఇంటికన్నా ఇదే టేక్రియా తాడువాయి బోర్డు తాడువాయి అని ఉండదు. 12 కిలోమీటరా 7. ఆ పెళ్ళి లొకేషన్ దొరకలేదు. ఒక ప్లేస్ పోయాకైనా డ్రోన్ లేపుతాం. ఇక డ్రోన్ లేపి చూస్తున్నాం లొకేషన్. రా వాళ్ళని ఎట్లా కన్ఫర్మ్ చేస్తావు? బ్యానర్ లోపల దాకా ఉంది, పెళ్ళికొడు దాకా ఉంది. పెళ్ళికొడు దగ్గర అందరితో ఉంటాయి. అని షాక్ అయితే ఏం షాక్ అయితే డ్రోన్ పైసలు కట్టలేదు, డ్రోన్ ఎడికి వచ్చిందని షాక్ కెమెరా కెమెరా ఉండలు తీసుకో షాక్ అవుతురా. డ్రోన్ డ్రోన్ ఎట్లా వచ్చింది? అసలు పెళ్లి ఇవ్వాలని నాకు కాదా అనే డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఊరు మొత్తం డ్రోన్ లేపు చూసినాం, ఏడా కనిపించలేదు. ఇంకా టెంట్లు బింట్లు యాభై ఉంటాయి, అవి ఇవి లేవు ఊర్లో మొత్తం. రాజు మనోడే, రాంబాయ్ ఏది? మళ్ళీ ఫోన్ చేద్దామా? ఫోన్ అన్విక కొత్త నెంబర్లోకి వెళ్ళి చేద్దాం. ఫోన్ లేపుకుంటా ఇక నీకే చెప్తా ఉంటా. మళ్ళీ లేపలే ఫస్ట్ ఎందుకు లేపింది మరి? ఇప్పుడు వేరే ఉంటుంది సిచ్యువేషన్. ఈ వీడియోలో కూడా లొకేషన్ పెడితే అయిపోతాను. పెడతారు లాస్ట్కి ఉంటుంది. చూడు ఒకసారి వీడియో మొత్తం చూడు. 1K అన్న ఫోన్ చూస్తున్నా. టైమింగ్స్ 11కే ఉంది పెళ్ళి. వెళ్ళిపోయారు సాయంత్రం దాకుంటారు. పెళ్ళి అయిపోయింది. బ్రైడ్ రెసిడెన్స్ విలేజ్ టేక్రియాల్ కామారెడ్డి. పర్ఫెక్ట్. కానీ ఏడా బ్రైడ్ రెసిడెన్స్ ఏడా? పెళ్ళి అయిపోయింది. టెంట్లు గుంజుకొని పోయి ఐస్ క్రీమ్ బండి అనిపిస్తే వాళ్ళని నాతో అడుగుదాం. ఏదైనా పెళ్ళిళ్ళు అవుతున్నాయి వాళ్ళు చెప్తారు. గీడ బాగా మంది ఉన్నారు రే. ఆ టెంట్లోనే రైడా పక్కా ఇదే లొకేషన్. అచ్చం రా ఇదేరా. ఇగో ఎంత ఉంది? ఇగో అన్ని టెంట్లు ఉన్నాయి చూడు. అవి రేకులక్కున్నాయి. అవి 2 3 4 5 నాకు తెలిసి ఇదే కావచ్చు లొకేషన్. మరి మరి మంది లేరు టెంట్ కింద. ఇగో పందిరి కూడా వేసిర్రు. ఇగో అదే లొకేషన్ గాయస్ దొరికినట్టే. నాకు తెలిసి ఇదే అనిపిస్తుంది. కుర్చీలు వేడికినా అందాక మొత్తం డ్రోన్ లకే చూసినావు. మనం పోయేతో ఫస్ట్ తోమ దొరుకుతుంది. కానీ అక్కడికి డైరెక్ట్గా పోతే మళ్ళీ గుర్తుపడతారు. అసలు ఇక్కడ ఏ సిచ్యువేషన్ ఉంది, ఏం నడుస్తుందని చెప్పేసి తెలుసుకోనీకి కోతియానికి మాస్క్ పెట్టి పంపించేసినాము. సో ఇప్పుడు వస్తుంది వెళ్తుంది. ఇక పోయి తినడుగా పోయి తిని రావాలి. అన్నం పెట్టాలి, పోయి రప్ప రప్ప తినాలి. తినాక ఇష్టపెట్టలేదు బా. నాకు కార్డు పంపించింది కదా. సో ఏం చేస్తున్నాము అంటే డైరెక్ట్ ఆయనకు ఫోన్ చేస్తున్నాము. అక్కడ పెళ్లి జరిగిందా జరగలేదా, అసలు ఏం జరుగుతుంది అనేది మాకు ఏం ఇన్ఫర్మేషన్ తెలుస్తలేదు. విజయవాడ అందాక వేయించినా కానీ పెళ్లిపీటలు ఉన్నాయి. పెళ్లిపీటలు ఉన్నాయా? సెటప్ ఉందా? పెళ్లిపీటలు ఉన్నాయి, ఇంకా విగ్రహాలు కూతున్నాయి దేవుళ్ళై. దాని మీద వాళ్ళు అంటే పెళ్లి అయిపోయినట్టుందా? అయిపోయినట్టుందా? కొత్త ఉంది. ఇలా గ్రీన్ మ్యాట్లు కొత్త ఉన్నాయి. అంటే స్టార్ట్ కాలేదు. 10:55 PM 10:55 AM అది అయితే నైట్ కావచ్చు. ఉదయం అన్నారు. ఉదయం అంటే రాత్రి రా. మరి కొందరు పెళ్ళి రాత్రి కూడా అయితే కదా. ఫోన్ చేయను డైరెక్ట్ గా.
హలో హలో రాజు బ్రో, బ్రో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయిపోయిందా పెళ్ళి? లేదు ఇంకా ఇప్పుడే పెళ్లికొండకి రెడీ అవుతున్నా. ఇట్లా ఇంత లేటు 10 11 ఉందిగా. అంటే మన ఊళ్ళో కొంచెం వేరే వాళ్ళు చనిపోయారు. ఓకే ఓకే ఓకే. కొంచెం సాగు ఆహా. ఈరోజు నేను అర్థం అనుకున్నా, ఆ, కొంచెం వీలు కాలేదు. ఆడదాకా అర్థం అనుకున్నా పచ్చగా తీసుకొని. అదే కార్డు పంపినట్టున్నావు కదా గ్రూప్ లా, మన వాట్సాప్ లా. చూసిన అందుకనే ఫోన్ చేసిన. రాసి పెట్టుకుని ఉంటే పెళ్ళి ఎప్పుడు మరి? ఈవినింగ్? ఈ రోజు ఇప్పుడు 3 వరకు స్టార్ట్ అవుతుంది అనుకోండి. 3-4 వరకు అవుతుంది. 3-4 వరకు స్టార్ట్ అవుతుందా? ఓకే బ్రో. మరి ఒకవేళ రాగలుగుతా అంటే రండి బ్రో. మస్తు కామరేడ్ వచ్చిన కాల్ చేయి. ఏ మస్తు దూరం, అంత దూరం రాలేం. చూద్దాం ఎప్పుడు అక్కడికి వచ్చినప్పుడు కలుస్తుంది. ఓకేనా? కంగ్రాచులేషన్స్. ఓకే కంగ్రాచులేషన్స్. అట్లేం లేదు. సేవ్ చేసుకున్నా నంబర్ ని. సరే బ్రో మరి. ఓకే కంగ్రాచులేషన్స్. అందరు బాగున్నారు. ఓకే బ్రో. సరే రా. ఇక్కడ సిద్దిపేటకి వచ్చినప్పుడు స్టూడియో కాడికి రా. ఓకే ఇంకా కాలేదట. అది వాళ్ళు చచ్చిపోయారట. సో దాని వల్ల డిలే అయిందని అంటారు. మనం ఏం చేద్దామంటారా? ఎప్పుడైనా తినొద్దామా? తినపా మరి. టైం ఎంత అవుతుంది? దించానా జరా తినడు. ఆయన టిఫిన్ చేసి వద్దాం పారు లైట్ గా. అంటే మనం ఉత్తరం తెలియదు. వీలైతే రారా. నువ్వు రమ్మన్నావు కదా బ్రో, అందుకే వచ్చినావని చెప్పాలి ఇప్పుడు. ఇక 4 అవుతుంది అంటుండు పెళ్లి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. 4 గంటల కాడ 5, 5:30, 6 అవుతుంది కావచ్చు. సో అప్పటిదాకా వెయిట్ చేయలేం. పొద్దుగా ఎవరం తిని రాలేదు. అందుగురించి ఒక మండికి వచ్చినాం. ఇక్కడ తింటున్నాం. పోయి మళ్ళీ పెళ్లి కాడ తినాలి ఖచ్చితంగా. సో మొత్తానికి గాయస్ మా మండి అయితే వచ్చేసింది. తింటున్నాము. అప్ప తింటాం. మా టార్గెట్ ఏంటంటే తినుడు కాదు, టైం కూడా పోవాలి. 3:30, 4 దాకా మెల్లగా తింటాం. టేస్ట్ అయితే మంచిగానే ఉంది. ఓ రీత్ కావనే ఉంది. మండీలో ఆల్మోస్ట్ 2:30 గంటలు అయితే టైం పాస్ చేసినాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే చక్కగా పెళ్లి లొకేషన్కి అయితే పోతున్నాము. సో చూద్దాం మరి పెళ్లి స్టార్ట్ అయిందా, స్టార్ట్ కాలేదా, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. నాకేమనిపిస్తుంది అంటే మేము ఎవరికైనా పెళ్ళి అయిపోవాలి. అయిపోతే గిఫ్ట్ ఇచ్చిపోదాం. ఇవ్వాలనే చచ్చిపోనా పెళ్లి కొడుకు వాళ్ళ ఊర్లే ఒకరు అప్పుడే అయిపోతే చేరుదాం. పెళ్ళి అయ్యేదాకా టైం పడుతుంది అని చెప్తే ఇక్కడ పోరాళ్ళు క్రికెట్ ఆడుతుర్రు. ఆయనమ్మ వాళ్ళు ఆడిపించుకుంటారా? పోరాలు ఎత్తుకోపోతామని ఉరికిర్రు. ఉరికిరావు దొంగ ఏం అనమరా? అయ్యా పెళ్ళికి వచ్చాము మేము, క్రికెట్ ఆడదాం దారి చేసేపు. మీరు ఎందుకు ఉరుకుతున్నాం అని చూసి ఎత్తుకపోదాం అనుకున్నారా? కలిసిపోయిన వాళ్ళని అలా పోవడానికి ఎందుకు ఉరుకుతున్నారు? ఎత్తుకపోదాం అనుకుంటారు మళ్ళీ. ఏమనుకున్నావు? దాన్ని చూసి భయపడరా? తమ్ముడు బాగా భయపడుతుంది. ఎత్తుకోతాం అనుకున్నారా? కలిసిపోయినా వాడు సేమ్ అలా లెక్క ఉన్నాడు. తీసుకోర్రా రాలేదా? తమ్ముడు దారా దారా
ఎన్ని మొత్తం ఓవరాల్ మంచిగా ఐస్ క్రీమ్ కొనిచ్చిన పొంగ మంచిగా 10 రూపాయలు ఇచ్చిపోవాలి. మళ్ళీ రామియా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వస్తా అనుకున్నావా? రాలే అనుకోలే. పొద్దుగాల వచ్చినాం. ఎక్కడ? 11 గంటలకు వచ్చినాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అన్న వాళ్ళు వచ్చారు. యా గిఫ్ట్ తీసుకొచ్చినాం మీకు. ఓకే అసలు వచ్చే సర్ప్రైజ్ చేస్తాం అనుకున్నాం, ఇంకేదో అయిందిరా. ఓకే కంగ్రాచులేషన్స్. ఓకే ఆల్ ది బెస్ట్. సరే పొద్దుగాల వచ్చినాం 11 గంటలకు. చెప్తా అప్పుడు నువ్వు కాల్ చేసినప్పుడు చెప్పొచ్చు. ఇక్కడనే ఉన్నాం మేము. అప్పుడు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం మేము. పెళ్ళి అవుతుందేమో అని అనుకుంటున్నాం కానీ ఇక మాకు బాగా లేట్ అయిందా. చనిపోయిన వాళ్ళు అదే దాని గురించి లేట్ అయిపోయింది. సరే బ్రో కంగ్రాట్స్. వెళ్తున్నాం మేము. తిన్నాం. సో మొత్తానికి గైస్ మన సబ్స్క్రైబర్ పెళ్ళి పోతున్నామని చెప్పినా కదా, ఈ విధంగా అయితే జరిగింది. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరిగింది ఒకటి. యాక్చువల్లీ వాళ్ళ విలేజ్లో ఎవరో చనిపోయారట. సో దానివల్ల ఏమైంది అంటే అతని పెళ్ళి వచ్చేసి బాగా డిలే అయిపోయింది. నైట్ టైంలో మొత్తం ఆగమాగమైంది. వాళ్ళు కూడా కొద్దిగా ఆగం ఉన్నారు. సో వాళ్ళని కూడా మేము పరిచయం చేసారు ఎందుకని చెప్పేసి కలిసి గిఫ్ట్ అయితే తీసుకున్నాం. ఆ గిఫ్ట్ ఇచ్చేసి మేమైతే వచ్చేసినాము. ఫర్దర్గా కూడా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మమ్మల్ని ఇన్వైట్ చేయండి. సో ఫ్యామిలీ మెంబర్ లాగా మేము కూడా మీ దగ్గర దాకా వచ్చి మళ్ళీ మీట్ కానీ అయితే ట్రై చేస్తాము. ఒకవేళ దగ్గరలో ఉండి మేము ఫ్రీ ఉంటే ఆ డే షెడ్యూల్ మాకు ఫ్రీ ఉన్నట్లయితే రానికి ట్రై చేస్తాం. ఒకవేళ మీరు ఇన్విటేషన్ పంపి మేము రాకుంటే దానికి ఫీల్ అయితే కాకండి. సో ఎనీవే గైస్, సో మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ ఏదైతే ఉందో మొత్తం దాంట్లో ఒక మెంబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెళ్ళి అటెండ్ అయ్యి వాళ్ళని కలిసి అయితే వచ్చినాం. ఎట్లా అనిపిస్తుందిరా? మస్తు వెయిట్ చేసినాం పొద్దున్న నుంచి వెళ్ళి. సో ఎనీవే అతన్ని కలిసినాం, అంతా కూడా వెరీ హ్యాపీ. సో మీటప్స్లో మా అందరి కోసం మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మమ్మల్ని కలుస్తారు. సో మీకోసం ఈ చిన్న కాంట్రిబ్యూషన్ అనుకోండి. డే మొత్తం సాక్రిఫైస్ అయితే చేసినాము. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.